సకాలంలో బైబిల్ తరగతికి చేరువచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మనకు తెలుసు దేవుని యొక్క వాక్యం అందరికీ అందుబాటులో ఉన్న దాన్ని వినియోగించుకునేటటువంటి వాళ్ళు కొందరే. అందులో భాగంగానే ఈనాడు మనం దేవుని యొక్క మాటలను ఆలోచించడానికి మరొకసారి మనం ముందుకు వచ్చాం. ఎప్పుడు కూడా మన యొక్క ఉద్దేశాలు సరిచేయబడడానికి సరి చేసుకోవడానికి ఇలాంటి తరగతులు మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉండాలి. అందుకని వాక్యం వినేటప్పుడు జాగ్రత్త పడాలి. ఏ సంగతులు దేవుడు మనతో మాట్లాడుతున్నాడో అన్న సంగతుల గురించి మనం చక్కటి అవగాహన కలిగినటువంటి వారమే దేవుని వాక్యాన్ని మనం ఆలోచించడానికి ఇష్టపడాలి. ఆయన మాటలలో మన జీవితాలను ఇముడ్చుకొని జీవించగలిగేటటువంటి భాగ్యం అందరికీ లేదు. అది కొందరికి మాత్రమే దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప వరం. ఈరోజు కూడా మనం ఆలోచించదగినటువంటి అంశాన్ని ముందుగానే తెలియజేశాం. లోకమెరుగని దేవుని సైన్యం ఏది? లోకమెరుగని దేవుని సైన్యం మనకు తెలుసు కదా. దాదాపుగా బైబిల్ గ్రంథంలో 75 సార్లు కంటే పైగా రాయబడినటువంటి మాట ఏదైనా ఉందంటే అది సైన్యములకు అధిపతియగు యెహోవా అన్న పదం. సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యం అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి ఆ బ్రతుకుల మధ్య ప్రపంచం ఖండాలుగా విభజన చేయబడింది. ఖండాలు దేశాలుగా విభజన చెంది, దేశాలు రాష్ట్రాలుగా, రాష్ట్రాలు జిల్లాలుగా, జిల్లాలు మండలాలుగా, మండలాలు ఊర్లుగా. ఎప్పుడైతే ఖండాలుగా విభజన చెంది దేశాలుగా మారాయో ఒక్కొక్క దేశం వారు పరిపాలిస్తున్నటువంటి పరిపాలనా వ్యవస్థలో తమ దేశ రక్షణ కొరకు, లేకపోతే వారు తాము అనుకున్నటువంటి అధికారం కొరకు, లేకపోతే ధనం కొరకు, లేకపోతే పేరు ప్రఖ్యాతల కోసం సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఒక దేశం నుంచి మరొక దేశం మీదకి యుద్ధాలు జరిగించేటటువంటి కార్యక్రమాలు మనకు తెలుసు. యుద్ధాలు మాకు పరిచయం లేదండి అనుకునేటటువంటి పరిస్థితి లేదు. యుద్ధం అనగానే మనకి కనిపించేటటువంటిది ఒకటి యుద్ధ భూమి, రెండు యుద్ధం జరిగించేటటువంటి సైనికులు. ఈ రెండు మనకి జ్ఞాపకం వస్తే ఏ దేశమైనా తన దేశాన్ని పరిరక్షించుకోవడానికి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటుందన్న సంగతి మనకు తెలుసు. మన దేశంలో కూడా సైన్యం అనేటటువంటిది ఉంది. ఆ సైన్యం 3 రకాలుగా ఉంది అన్న సంగతి మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. మన దేశంలో సైన్యం ఉంటే అది 3 రకాలుగా ఉందా? అవును, 3 రకాలుగా ఉంది. ఒకటి నీటి మీద సాగించేటటువంటి యుద్ధం, దాన్ని మనం నేవీ అని అంటాం. అంటే వాళ్ళు ఎప్పుడూ నీటి మీదనే ఉంటారా? అవును, సబ్మెరైన్స్ కావచ్చు, పెద్ద పెద్ద పడవలు, స్టీమర్లు కావచ్చు, వాటి మీద పహారా కాస్తూ నిరంతరము నీటి వైపు నుంచి ఏదైనా ఆపదలు సంభవిస్తే నేవీ అనేటటువంటి కోస్ట్ గార్డ్, ఒక సైన్యం అనేటటువంటిది ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుందన్న సంగతి తెలుసు. మరి అంత మాత్రమేనా అంటే కాదు, మనకి ఎయిర్ ఫోర్స్ అనేటటువంటి ఒక సైన్యం కూడా ఉంది. అంటే గాలి నుంచి ఒక దేశం నుంచి మరొక దేశానికి ఆ ఉపరితల పైభాగంలో నుంచి ఏదైనా మిసైల్స్ వచ్చినప్పుడు వాటిని అడ్డుకోవడానికి మన దగ్గర ఎయిర్ ఫోర్స్ అనేటటువంటి ఒక సైన్యం కూడా ఉంది. ఇక మూడోది మన దగ్గర ఉన్నటువంటిది పారామిలిటరీ అంటాం. అంటే భూమి మీద నడిచి శత్రు దేశాలు ఏదైతే వస్తున్నాయో వాటిని ఎదుర్కోవడానికి ఇలా 3 రకాల సైన్యాలు అనేటటువంటివి ప్రతి దేశానికి ఉంటాయన్న సంగతి తెలుసు. 3 రకాల సైన్యాలా? అవును, 3 రకాల సైన్యాలు. మరి ఇక్కడ దేవుని సైన్యం అని అంటున్నాం. మరి దేవుడు ఏదైనా భూభాగాన్ని ఆక్రమించుకోవాలా? లేకపోతే దేవుడు ఇంకేదైనా పేరు ప్రఖ్యాతుల కోసం ఆయన యుద్ధాలు జరిగించాలా? లేకపోతే ధనం కోసం ఏమైనా యుద్ధాలు జరిగించాలా? లేకపోతే ఏదైనా అధికారం కావాలని ఏమైనా దేవుడు యుద్ధాలు జరిగించాలా అన్న దాన్ని మనం ఆలోచన చేస్తే నిజంగా ఇవేవి ఆయనకు సాటి రావన్న సంగతి మనకు తెలుసు. ఆయన ఒకవేళ యుద్ధం జరిగించాల్సిన పరిస్థితి వస్తే అది దేశాల మీద, ఖండాల మీద
ఒక విపత్తుగా అవి సంభవిస్తాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మనకు తెలుసు, దేవుని గురించి ఎవరు మాట్లాడినా కూడా, దేవుని గురించి ఎవరు మనకి పరిచయం చేసినా కూడా వాళ్ళ నోటి గుండా వచ్చేటటువంటి మాట ఏంటంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుని నమ్ముకుంటే ఉన్న రోగాలు పోతాయి, దేవుని నమ్ముకుంటే ఉన్న అప్పులు పోతాయి, దేవుని నమ్ముకుంటే పెళ్లి కాని వాడికి పెళ్ళి అవుతుంది, దేవుని నమ్ముకుంటే పిల్లలు పుడతారు. ఇలాంటివే చాలా రకాలుగా దేవుని గురించి బోధిస్తూ ఉంటారన్న సంగతి మనకు తెలుసు. అందుకనే ఆశీర్వాదాల గురించి మాట్లాడడం అనేటటువంటి కార్యక్రమం ఏ మీటింగ్ పెట్టినా కూడా మీరు చూడండి, జనాలు తండోపతండాలుగా ఆ మీటింగ్కి హాజరవుతూ ఉంటారు. సంపూర్ణ స్వస్థత మహాసభలని పెట్టి చూడండి, ఎంతమంది ఆ సంపూర్ణత స్వస్థత మహాసభల్లోకి అటెండ్ అవుతారో చూడండి. సువార్త సభలు, సువార్త సభలని పెట్టినా కూడా నిజంగా వాటికి ఎక్కువ మంది హాజరయ్యేటటువంటి విధానం మనకు కనిపిస్తుంది. ఏదైనా ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడతాము రండి అని అంటే వచ్చేటటువంటి వాళ్ళు చాలా తక్కువే. చూశారు కదా ఈరోజు కూడా ఎంతమంది వచ్చారు. అంటే దేవుని వాక్యం పట్ల వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోగా, ఎప్పుడు చెప్పేదే కదా దేవుని మాటలే కదా అన్నట్లుగా వారి యొక్క ఆలోచన పక్కకు తీసుకెళ్తూ ఉంటుంది. ఆ మధ్య ఒక అతను ఒక టైటిల్ పెట్టాడు, యేసుతో ఒక రాత్రి అంట. యేసుతో ఒక రాత్రి అంటే ఇలాంటి సభలకు నిర్వహించేటటువంటి వాళ్ళకి జనాభా కూడా వస్తున్నారు. అందుకని చాలామంది హైందవ సోదరులు కూడా దాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఎక్కడ కూడా దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు. కాబట్టి ఆయన ఎన్ని పాపాలు చేసినా ఆయన క్షమించేటటువంటి గుణం కలిగినటువంటి వాడు అన్న పదాలే మనకి వినిపిస్తూ ఉంటాయి లోకంలో. నిజానికి దేవునికి కోపం ఉంది, ఆ కోపానికి మనం భయపడాలి. దేవుని దగ్గర ప్రేమ ఎంత ఉందో దేవుని దగ్గర కోపం కూడా అంతే ఉందన్న సంగతిని గురించి ఎవరైనా మాట్లాడతారా అంటే ఎవరు మాట్లాడరు. ఆయన ప్రతిదినము కోపపడే దేవుడు అన్న సంగతిని పక్కన పెట్టేశారు, ప్రతిదినము ప్రేమించే దేవుడు అన్న దేవుడిని తీసుకొచ్చి ముందు పెట్టేశారు. కాబట్టి ప్రజలకు దేవుని మాటలు వింటున్న ప్రతిసారి దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమామయుడు. అందుకనే దేవుడు చెప్పమన్నటువంటి మాటలు చెప్పకుండా ఉండడం అనేటటువంటిది ఎంత తప్పో, దేవుడు రాయించినటువంటి మాటలు కూడా చెప్పకుండా ఉండడం అనేది కూడా అంతే తప్పు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, సైన్యములకు అధిపతి యెహోవా అన్న పదం మనకి 75 సార్లు పైనే మనకి గ్రంథంలో మనకి కనిపిస్తున్నా, మనకు వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే, ఏమంటే ఆయన దేవుడే కదా, ఆయన దేవుడైతే ఆయనకు సైన్యం ఎందుకు అన్న ప్రశ్న కూడా మనకు రావచ్చు. ఆయన దేవుడైతే ఆయనకు సైన్యం ఎందుకు? మనకు తెలుసు, దేవుడు అంటే ఆయనే ఒక సైన్యం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ దేవుడికే సైన్యం అంటూ ఉంటే ఆ సైన్యం ఎలాంటిది? మనకు తెలుసు, మన దేశానికి ఒక సైన్యం ఉంటే దాన్ని 3 భాగాలకు విభజన చేసాం. 1 ఎయిర్ ఫోర్స్ అనుకున్నాం, 2 నేవీ అనుకున్నాం, 3 పారామిలిటరీ అనుకున్నాం. అంటే వాయువుల ద్వారా, లేకపోతే వాయువులు అంతరిక్షంలో యుద్ధాలు చేసేటటువంటి సైన్యం ఒకటి ఉంది, నీళ్ళ మీద యుద్ధం చేసే సైనికులు ఉన్నారు, భూమి మీద నడిచి యుద్ధం చేసే సైనికులు ఉన్నారు. కానీ దేవునికి ఉన్నటువంటి సైన్యం ఎలాంటిది? దేవునికి ఉన్నటువంటి సైన్యం, అందుకని ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా అన్న పదం. దేశాలకు అధిపతి కాదు ఆయన, సైన్యములకు అధిపతి, సైన్యములకు అధిపతి అన్నాడు. ఒకసారి మనం సంఖ్యాకాండంలోకి వెళ్ళి 21వ అధ్యాయం, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలములకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనినను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవునికి ఒక గ్రంథం రాయబడిందంట. ఆ గ్రంథం పేరు ఏంటంటే యుద్ధముల గ్రంథము. యుద్ధముల గ్రంథము అన్న పదం రాయబడింది. యుద్ధముల గ్రంథమా? యెహోవా యుద్ధముల గ్రంథములో దాన్ని రాయించాడంట. యెహోవా యుద్ధముల గ్రంథము, యెహోవా యుద్ధముల గ్రంథములో రాయబడి ఉంది. ఈ గ్రంథం ఎక్కడ ఉంది? యుద్ధాలు అనేటటువంటి దాన్నే నిజంగా
ఇక్కడ యుద్ధాలు అనేటటువంటి దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, తండ్రి అయినటువంటి దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధాలు జరిగించాడా? అవును, యుద్ధాలు జరిగించాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ యుద్ధాలు జరిగించడానికి ఆయన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే, యుద్ధాలు జరిగించేటటువంటి ఆయనకు నిజంగా ఏముండాలని అంటే, యుద్ధాలు జరిగించేటటువంటి ఆయనకు సైన్యం ఉండాలి. సైన్యం ఉండాలి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సైన్యం ఉండాలి, సైన్యం ఉండాలి. అంటే ఇక్కడ ఆయనకు సైన్యం ఉండాలి. ఆ సైన్యం ఆయన పక్షాన నిలబడి యుద్ధం జరిగించాలి. ఆయన పక్షాన నిలబడి యుద్ధం జరిగించాలి. అందుకని ఈ పుస్తకం నిజంగా ఏమైందో మనిషికి తెలియదు. ఈ పుస్తకం అసలు ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదు. అయితే యుద్ధాల గ్రంథం అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు కాబట్టి నిజంగా ఇక్కడ యుద్ధాలకు సంబంధించినటువంటి ఒక గ్రంథమే రాయబడిందన్న సంగతి మనకు తెలుసు కదా. కొన్ని గ్రంథాల పేర్లు కూడా మనకు రాయబడి, యాషారు గ్రంథము అనేటటువంటి గ్రంథం కూడా ఉంది. కానీ అది ఎక్కడుందో తెలియట్లేదు మనుషులు. అలాగే యెహోవా యుద్ధాల గ్రంథము యెహోవా యుద్ధముల గ్రంథములో రాయబడి ఉన్నది అన్న సంగతి రాసినప్పుడు మనకు అర్థం అవ్వాలి. యెహోవా యుద్ధములు జరిగించిన వాడు, లేకపోతే జరిగిస్తున్నవాడు, లేకపోతే జరిగించబోయేవాడు అన్న సంగతి. యుద్ధం చేయాలంటే ఏముండాలి అంటే సైన్యం ఉండాలి. పోనీ ఒకవేళ సైన్యమే ఉండాలనుకుంటే వాయు మార్గంలో వచ్చేటటువంటి యుద్ధాలను జరిగించడానికి వాయువులు అనేటటువంటి పదం వాడితే వాయు సైన్యం ఉందా దేవునికి? మనలాంటి సైన్యాలు కాదు అవి. లోకానికి తెలియనటువంటి మహాసైన్యం దేవుని యొద్ద ఉందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ కాలినడకన వెళ్ళేటప్పుడు పారామిలిటరీ ఏమైనా దేవునికి ఉందా అంటే వాటితో అవసరం లేదన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకవేళ నీటి మీద యుద్ధాలు అనేటటువంటివి జరిగితే నేవీ ఫోర్స్ కూడా ఉండాలా అంటే లేదు, దేవునికి అలాంటివి అవసరం లేదు. అసలు నిజానికి దేవుడు అనే పదం ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తామో తెలుసా? గాడ్ అంట. GOD, గాడ్. నిజానికి గాడ్కు ఉన్నటువంటి ఆ నిర్వచనాన్ని మనం ఆలోచన చేస్తే, జీ అనగా జనరేటర్ అంటే ఉత్పత్తి చేసేటటువంటిది, లేకపోతే పుట్టించేటటువంటి వాడు, సృష్టి క్రమాన్ని సృష్టిని పుట్టించినటువంటి వాడు జనరేటర్. ఓ అంటే ఆపరేటర్ అంటే నడిపించేటటువంటి వాడు. పుట్టించేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే. ఇక డి అంటే ఏంటో మీకు అర్థమైపోతుంది. డెస్ట్రాయర్ అంటే నాశనం చేసేవాడు కూడా ఆయనే. ఈ మూడు అక్షరాలు మనం కలిపి చదివితేనే గాడ్ అనేటటువంటి పదం మనకి అందుబాటులోకి వస్తుంది. అందుకని ఆయనే పుట్టించేవాడు, ఆయన పుట్టించిన వాటిని నడిపించేవాడు, నడిపించేటటువంటి వాటిని కూడా దేవుడు ఏం చేయగలదంటే డెస్ట్రాయ్ చేయగలుగుతాడు, అంటే నాశనము చేయగలుగుతాడు. అంటే నిజంగా చెప్పాలని అంటే మనకు ప్రమాదం ఎక్కడి నుంచి ఉన్నాయా అని అంటే అది శత్రువుల బారి నుంచినటువంటి ప్రమాదం కాదు. శత్రువుల దగ్గర నుంచి మనకి ఏదో ప్రమాదం వస్తుంది అనుకునేదానికి వీల్లేదు ప్రియమైనటువంటి వాళ్ళని. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రమాద ఆయుధాలు ఉన్నాయి అని అంటే అది దేవుని దగ్గరే ఉన్నాయి. ఆ మధ్య కొన్ని దేశాలు మా దగ్గర అణుబాంబు ఉంది అని వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దేశాల్లోనే ఖాళీగా ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలను ఎన్నుకొని అక్కడ అణుబాంబు విస్ఫోటనం అనేటటువంటి దాన్ని జరిగించి ట్రయల్ చూస్తున్నటువంటి సంగతి ప్రపంచానికి తెలియడానికి కొన్ని సన్నాహాలు చేశారు. అంటే వాళ్ళ దగ్గర ఏముందంటే అణుబాంబు ఉందని అంటే మిగిలిన దేశాలు కూడా ఆ దేశం మీదకి యుద్ధానికి పోవడానికి భయపడతారు. హిరోషిమా, నాగసాకి అనేటటువంటి జపాన్ పైన ఆ పట్టణాల పైన వేసినటువంటి అణుబాంబు ఇప్పటికీ అక్కడ కోలుకోలేనటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో అక్కడ ప్రదేశాలు ఉన్నాయి. అణుబాంబు అంటే అంత పవర్ఫుల్ అంటే అవును ప్రియమైనటువంటి వాళ్ళు. అణుబాంబు అంత పవర్ఫుల్లా? అవును. అందుకని ఏ దేశం దాన్ని ట్రయల్ రన్గా రన్ చేస్తుందో అన్న సంగతి తెలుసుకున్నప్పుడు మిగిలిన దేశాల వాళ్ళు ఆ దేశంతో మైత్రిని కొనసాగించడానికి ఇష్టపడతారు. అలాగే ఇక్కడ మనం అనుకున్నటువంటి దేవుడు ఎప్పుడు కూడా ప్రేమమయుడు, కరుణమయుడు కాదంటలేదు. కానీ ఆయన అది ఒకవైపునే మనం చూసాం. మరి రెండో వైపు ఆయన డిస్ట్రాయర్ కూడా, నాశనం చేసేటటువంటి వాడు కూడా ఆయనే, కూలదోసేటటువంటి వాడు కూడా ఆయనే, ఏం చెయ్యాలనేది చేయదలుచుకున్నటువంటి ఆయన
ఏది అడ్డుండదు. ఆయన్ని ప్రశ్నించేవాడు ఎవడూ లేడు. ఒక దేశం మీదకి ఇంకో దేశం దండెత్తిందనుకోండి, ఐక్యరాజ్య సమితి అనేటటువంటి అందులో ఉన్నటువంటి దేశాల యొక్క కూటమంతా వాళ్ళని ప్రశ్నిస్తుంది. ఏ కారణాన్ని బట్టి నువ్వు ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళావు అని ప్రశ్నిస్తుందేమో, కానీ దేవుడు పలానా దేశం మీద యుద్ధాన్ని ప్రకటిస్తే ఆయనకు ఎదురు నిలబడేటటువంటి వాడు ఎవడూ లేడు. అసలు ఆయన్ని ప్రశ్నించేవాడే ఎవడూ లేడు. కారణం, ప్రశ్నించేవాడు కూడా ఏమైపోతాడు అంటే కనుమరుగు లేకుండా అయిపోతాడు. ఆయనకున్న సైన్యం అలాంటిది ప్రియమైనటువంటి ఆయనకున్నటువంటి సైన్యం అలాంటిది. మనకు తెలుసు రాజుల కాలంలో జరిగినటువంటి యుద్ధాలను ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఏదైనా ఒక రాజ్యం మీదకి మరొక రాజ్యం దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు ఇళ్ల మధ్య కొట్టుకోరు ప్రియమైనటువంటి వాళ్ళు. పట్టణాల్లోకి ప్రవేశించరు వాళ్ళు. ఈ రాజు ఆ రాజు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజు ఆ దేశంలో ఉన్నటువంటి రాజులు ఏంటంటే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఇక యుద్ధం తప్పదు అని అనుకున్నప్పుడు వాళ్ళ ఇరువురికి సంబంధించి ఒక స్థలాన్ని కేటాయించుకుంటారు. తెలుసా మీకు? ఒక స్థలాన్ని, అది మైదానం కావచ్చు, లేకపోతే ఒక లోయ కావచ్చు, అంటే జనులు నివాస యోగ్యంగా ఉన్నటువంటి ఆ పట్టణాలలో వాళ్ళు ఆ యుద్ధాన్ని జరిగించరు. ఇరువురు కలిసి ఒక మైదాన ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అందుకనే రణస్థలం, రంగస్థలం అనేటటువంటి పేర్లు మీరు వినే ఉంటారా? ఇప్పటికి కూడా శ్రీకాకుళం ప్రాంతంలో రణస్థలం అనేటటువంటి ఆ స్థలం దగ్గర, అంటే ఆ స్థలానికి ఒక పేరు కూడా ఉంది. అది ఒక ఊరుగా తయారైపోయింది. ఎందుకయ్యా ఆ పేరు ఉన్నది ఆ ప్రాంతానికి అని అంటే, అటుపక్క ఒరిస్సా రాజులు, ఇటుపక్క విజయనగర రాజులు యుద్ధాలు చేసుకునేటప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి యుద్ధ భూమి అనమాట అది ఒకప్పుడు. అలాంటివే రంగస్థలాలు, లేకపోతే ఆ యుద్ధాలు జరిగించేటటువంటి ఆ రణస్థలాలు, యుద్ధ భూమి అనేటటువంటి పదాలతో వాళ్ళు దాన్ని పిలుచుకునేటటువంటి వారు ప్రేమిటారు. ఎందుకయ్యా యుద్ధాలు జరిగిస్తున్నారు మీరు అని ఇరువురి దేశాల లేకపోతే ఇరువురి రాష్ట్రాల యొక్క రాజులను మనం ప్రశ్నిస్తే, ఏం లేదండి, ఖాళీగా ఉండడం దేనికి, యుద్ధాలు చేసుకుంటే పోలా, యుద్ధాలు చేస్తే ఆ దేశం మా హస్తగతం అవుతుంది, యుద్ధాలు చేస్తే మాకు పేరు వస్తుంది, యుద్ధాలు చేస్తే మేము ఆ దేశాన్ని మేము కొల్లగొట్టుకొని వచ్చి మరి యుద్ధాలకి ఏం ఉపయోగిస్తారయ్యా మీరు అని అంటే, ఏముందండి, ఆ రోజుల్లో యుద్ధాలు చేసేటప్పుడు మా దగ్గర మిషన్ గన్స్ లేవు. అసలు గన్ను కనిపెట్టినటువంటి దినాల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఆయుధాలు మనకు తెలుసు కదా. గొల్లియాతు కూడా ఒక ఆయుధం తెచ్చాడు. ఇజ్రాయెల్ మీదకి ఆయుధం తెచ్చినట్టు ఆ గొల్లియాతు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ బల్యం తెలుసు కదా. ఆయన డాలు ఒక బల్యాన్ని, దాన్నే ఒక 4-5 మనుషులు మోసేవాళ్ళ. అంటే ఆ రోజుల్లో యుద్ధాలు జరిగించేటటువంటి ప్రాంతం వేరుగా ఉండేది, యుద్ధాలు జరుగుతున్నటువంటి తీరు వేరుగా ఉండేది. అంటే ఏం తీసుకొచ్చేవాళ్ళయ్యా వాళ్ళు అని అంటే, ఇదిగో బల్యాలు, డాళ్ళు, బరిసెలు, ఈటెలు. అంటే వీటితో జరిగేదా? అవును, వీటితో యుద్ధం జరిగేటటువంటిది అన్న సంగతి మనకు తెలుసు. పోనీ మన తరంలో ఏదైనా యుద్ధాలు జరిగాయా? మన తరంలో మనకు తెలిసినంతవరకు ఇప్పుడు ఏదైనా యుద్ధాలు జరిగాయా? యుద్ధం అన్న పేరు దేన్ని బట్టైనా విన్నామా? మన తరంలో ఏదైనా యుద్ధం జరిగిందా? కార్గిల్ యుద్ధం అనేటటువంటిది జరిగింది. అంటే పాకిస్తాను జమ్మూ కాశ్మీర్ మధ్య ఒక ప్రాంతంలోకి రాకూడదు అనేటటువంటి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కార్గిల్ యుద్ధం అనేటటువంటిది మన తరంలోనే జరిగిందన్న సంగతి తెలుసు. అంటే గతంలో మనం విన్నటువంటి యుద్ధాలు ఏదైనా ఉన్నాయంటే అది మొదటి ప్రపంచ యుద్ధం గురించి విన్నాం, రెండవ ప్రపంచ యుద్ధం గురించి కూడా మనం విన్నాం. ఇది మనకి భౌతికంగా జరుగుతున్నటువంటి యుద్ధాల సమాచారం. నిజంగా వీటిని గురించి మనకు తెలుసు. అయితే నిజంగా దేవుడు జరిగించేటటువంటి యుద్ధం ఎప్పుడన్నా చూసారా? దేవుడు జరిగించేటటువంటి యుద్ధం అది మనుషులపైన దేవుడు జరిగించేటటువంటి యుద్ధం. దేవుడు జరిగించినటువంటి యుద్ధం, దేవుడు జరిగిస్తున్నటువంటి యుద్ధాలు ఏమైనా ఉన్నాయా అని అంటే, నిజంగా దేవుని యొక్క ఆయన యుద్ధం చేయాలంటే ఆయనకు కూడా సైనికులు ఉండాలి. ఆ సైనికులు మానవుల లాంటి సైనికులు కాదు. అసలు ఆయన యుద్ధమే మానవుల మీద, ఆయన యుద్ధమే మనుషుల మీద. కాబట్టి ఆ మనుషుల మీద ఆయన యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు అని అంటే, ఇప్పుడు ప్రపంచం యావత్తు ఎవరి గుప్పిట్లో ఉండాలి? ఆయన గుప్పిట్లో ఉండాలి. ఎవడో ఒక దేశం మీద అణుబాంబు మా దగ్గర ఉంది అని ప్రచారం చేసుకుంటేనే మిగతా దేశాలన్నీ ఆడికి వంతు బలుగుతూ ఆడితో స్నేహాన్ని కుదిరించుకుంటున్నాయో, వైరం కాకుండా. అలాగే ఇప్పుడు దేవుని దగ్గర అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇక మనుషులు అనేటటువంటి వాడు ఎంత భయపడాలి? ఆయనకి ఎంత భయపడాలి? ఎప్పుడు ఏ సైన్యాన్ని దింపుతాడో తెలియదు అన్నట్లుగా మనుషుల యొక్క ఆలోచన ఎప్పుడు కూడా
నిరంతరము దేవుడు ఏ యుద్ధాన్ని జరిగిస్తాడో, ఏ యుద్ధాన్ని ప్రకటన చేస్తాడో అన్న సంగతులను గురించి నరుడు నిత్యము భయపడుతూనే బ్రతకాలి ప్రేమటువంటి వాడు. దేవుడు అనే పదం చూసిన ప్రతిసారి ఏదో అపవాదే మనకి శత్రువు అని అనుకుంటుంటాం. నిజానికి అపవాది శత్రువే, బట్ దేవుడు అంతకంటే భయంకరుడు. మనకు తెలుసు కదా, యెహోవా చేతిలో పడుట భయంకరం అన్న పదం ఉందే. అపవాది చేతిలో పట్టు భయంకరం అని ఏమన్నా రాయించాడా? అపవాది చేతిలో పట్టు భయంకరం కాదు, అసలు యెహోవా చేతిలో పట్టే భయంకరం అన్న పదం రాయించాడంటే మీరు ఆలోచించండి. అంటే దేవుడు భయంకరుడా? భయంకరుడే ప్రేమ. ఎవరికంటే భయంకరుడు? అపవాది కంటే భయంకరుడు ఆయన. ఇప్పుడు మనం భయపడాల్సింది ఎవరికే అని అంటే దేవుడికే భయపడాలా? అవును, దేవుడికే భయపడాలి. ఎందుకు? ఆయన దగ్గర ఉన్నటువంటి సైన్యం అంతా ఇంత కాదు అన్న సంగతి మనకు జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఆయన సైన్యాల గురించి మనం మాట్లాడుకుంటే యోబు గ్రంథము 7వ అధ్యాయం, యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. 7వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అన్నాడు. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అంటే బ్రతుకుతున్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా ఇప్పుడు ఎవరితో యుద్ధం చేస్తున్నాడా అని అంటే నిజంగా చెప్పాలంటే దేవునితోనే యుద్ధం. నరుల కాలము యుద్ధకాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా అన్నాడు. వాని దినములు కూలివాని దినముల వంటివి కావా అంటే నరుల కాలం యుద్ధకాలం అంటే బ్రతుకున్నంత కాలము యుద్ధమే అన్నమాట. యుద్ధమే. ఒకరోజు బ్రతికాడని అంటే యుద్ధంలో గెలిచావు కాబట్టి బ్రతికావు. మనం అనుకుంటుంటాం కదా, ఉదయాన్నే ఆన్లైన్లో వాక్యం వింటున్నటువంటి మనకు మొట్టమొదటిగా వినిపించే పదం ఏంటంటే ఈరోజు కూడా దేవుడు బ్రతకడానికి అవకాశం ఇచ్చాడని అంటే అది ఆయన వేసిన భిక్ష. ఆయనకు అనుకూలంగా నువ్వు ఏదో ఒకటి చేసినావు కాబట్టి నువ్వు బ్రతికావు, అంతే. ఇంక వేరేది ఏం లేదు. చేయలేదని అంటే నువ్వు పోతావు ఆ రోజే. అందుకనే భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా, యుద్ధకాలము కాదా. ఒకరోజు బ్రతికాడని అంటే నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా ఆ సర్వేశ్వరునితో లేకపోతే ఆ సైన్యములకు అధిపతి యెహోవాతో నువ్వు చేసుకున్న నిబంధన నిన్ను కాపాడుతున్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా జీవించేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనకు తెలుసు కదా, క్రొత్త నిబంధనలో అననీయ సప్పీరా అనేటటువంటి వాళ్ళు బ్రతికినటువంటి బ్రతుకు ఎలాంటిది అని అంటే, ఇదిగో మేము కూడా దేవునికి ఏదో ఇవ్వాలని అనుకున్నాము కాబట్టి ఆ ఇచ్చేదేదో మాకున్నటువంటి పొలాలు అమ్మేసి ఇవ్వాలనుకుంటున్నాము అన్న నిర్ణయానికి వచ్చినప్పుడు అందరిలో చేతులు ఎత్తారు, అందరిలో మాట ఇచ్చేసినారు. ఆ తర్వాత అమ్మిన పొలం యొక్క తాలూకు డబ్బు పక్కన పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఆలోచనలో ఎంత మార్పు వచ్చిందో మనకు తెలుసు. ఎంత మార్పు వచ్చిందని అంటే ఇదిగో ఈ యుద్ధంలో వాళ్ళు గెలిచే విధంగా ఉందంటే కాదు, అపవాది నిజంగా వాళ్ళ పక్కన నిలబడి ఒక్కసారి ఆలోచించి ఈ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెడితే వాళ్ళు చేసేది ఏంటి? అదేదో నువ్వే చేయొచ్చు కదా, వాళ్ళ పాదాల ముందే పెట్టాలా అన్నప్పుడు వీళ్ళ ఆలోచన, సరే మనం చేసేది పక్కన పెడితే అమ్మిన దాంట్లో సగం మాత్రం ఎత్తుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాం. అందుకని ఒక నిర్ణయానికి వచ్చేసినాడు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆ నిర్ణయానికి వచ్చేసి అపోస్తుల పాదాల దగ్గర ఆ డబ్బు పెట్టిన తర్వాత మీరు ఇంతకే అమ్మితిరా అన్న ప్రశ్న కూడా నిజంగా అక్కడ జరిగించినప్పుడు ఇంతకే అమ్మాము అన్న పదం వెనకాల వాళ్ళ మీదకి ఏమొచ్చిందని అంటే ఒక మనిషి సైనైడ్ మింగితే ఎంత త్వరగా చచ్చిపోతాడో తెలుసు. అంత త్వరగా అతడు చనిపోయినాడా? అంత త్వరగా అతను చనిపోయినాడు. ఇంతకే అమ్మాము అనేటటువంటి మాట. మరి ఈ విపత్తు ఇతనికి ఎందుకు వచ్చింది? ఎవరిని బట్టి వచ్చింది ఇతనికి? అపవాదిని బట్టా? అపవాది అయితే ప్రేరేపణ చేశాడు వాస్తవమే. ఎప్పుడైతే అతని యొక్క ప్రాణం పోయిందో అపవాది దూరం అయిపోయాడు. అమ్మ నాకేం సంబంధం లేదు, ఈ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు హత్య జరిగించింది ఎవరు? అపవాది ప్రేరేపణ చేశాడు. అపవాది ప్రేరేపణ చేస్తున్నాడు. ఆ ప్రేరేపణకు వీడు లొంగిపోతున్నాడు. లొంగిపోయిన తర్వాత వీడికి నాకు సంబంధం లేదన్నాడు. అంటే దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటో ఆ ప్రతిఫలానికి ఆడు రెస్పాన్సిబిలిటీ కాదన్న సంగతి కూడా మనకు తెలుసు. ఆడు దూరం అయిపోతాడు. నాకు తెలియదు ఇదంతా. నువ్వు చెప్పిన మాటల వల్లే కదా నేను దాన్ని సగం తీసుకెళ్ళి అమ్మిన ఆయనకి ఇచ్చానని అంటే, నేను పెంట తినమంటే నువ్వు తింటావా అంటే దాని విషయంలో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉంటావు. బట్ నేనేదో ప్రేరేపణ చేసేసానని దాన్ని తీసుకెళ్ళి నువ్వు సగం వాడుకొని సగం వాడు పెట్టేస్తే కుదురుతుందా? అంటే వెంటనే అతని ప్రాణము విడిచినన్న పదం ఉందే. ఇప్పుడు ఎవరు ఎంటర్ అయిపోయినారు అక్కడ? దేవుడు యాక్షన్ తీసుకున్నాడు కాబట్టి వెంటనే ఏం జరిగింది అక్కడ అంటే మరణించాడు.
అందుకని శిష్యులు అతన్ని తీసుకెళ్ళి పూడ్చిపెట్టి వచ్చేంత వరకు భార్యకి కూడా తెలియదు ఈ సంగతి. వెంటనే ఆమె కూడా వచ్చింది. ఏడు ఇంకా రాలేదు ఈయన, ఏడు ఇంకా రాలేదు, సరే ఆడికే కదా పోయినాడు అనుకొని వెనుకాలే వచ్చింది. ఇప్పుడు ప్రశ్న మళ్ళీ ఆమె కూడా రిపీట్ అయింది. ఇంతకే అమ్మితిరా, ఇంతకే అమ్మితిరా? అవును, ఇంత మా ఆయన చెప్పాడు కదా, మేము అదే కదా మాట్లాడుకునింది అన్నట్టుగా ఆమె కూడా ముఖం పెట్టింది. ఆమె కూడా వెంటనే వచ్చిందా, తెల్లారి వచ్చిందా? వెంటనే వెంటనే. ఇప్పుడు అర్థమవుతుందా? నరుల కాలము, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటే నిజంగా ఆ యుద్ధంలో వీళ్ళు మరణించారా? అవును, మరణించారు. 19వ అధ్యాయం యోబు గ్రంథము 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 19వ అధ్యాయము 12వ వచనాన్ని, ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి. ఎవరి సైనికులంతా? దేవుని సైనికులు ఏకముగా కూడి వచ్చారు. ఆయన సైనికులు అంటే ఇప్పుడు యోబు గారితో యుద్ధం జరుగుతుంది అనమాట. యోబు గారితో యుద్ధం జరుగుతుంది. వారు నా మీద మట్టి దెబ్బలు వేసిరి, నా గుడారము చుట్టూ దిగిరి, నా గుడారము చుట్టూ దిగిరి. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. నా నెలవరులు నాకు కేవలం అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకుండా ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఎంత దాసీలు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను వారి దృష్టికి నేను పరదేశినై ఉన్నాను. నేను నా పనివాడిని పిలువుగా వాడు ఏమీ పలకకుండా ఉన్నాడు. అంతకుముందు పిలిస్తేనే పరిగెత్తుకుని వచ్చేటటువంటి వాడు. అంటే ఇప్పుడు యోబు గారితో కూడా దేవుడు యుద్ధం చేస్తున్నాడా? అవును. ఎలా యుద్ధం చేశాడు యోబు గారితో కూడా? నరుల కాలము, భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం వంటిది కాదా అంటున్నాడంటే, నిజంగా దేవుడు యోబు మీద యుద్ధం జరిగించాల్సిన అవసరం ఏముంది? యోబు గురించి మనకు తెలుసు కదా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఊజు దేశం మందు అతని వంటి వాడు ఎవడూ లేడు అనేటటువంటి సార్థకత. నిజంగా యోబు మీద కూడా యుద్ధాన్ని దింపాడా? అవును. ఆ యుద్ధంలో గెలవాలి యోబు. అందుకని యుద్ధాన్ని అక్కడ సైనికులను పంపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏ విధంగా యుద్ధాన్ని జరిగించాడు? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏ విధంగా జరిగించాడో చూద్దాం ఒకసారి. 14వ వచనం చూద్దామా? రైట్, 14వ వచనం చూద్దాం. ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా శేబాయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజెప్పడానికి నేను ఒక్కడనే తప్పించుకుని ఉన్నాను. ఒకడు వచ్చేసినాడు. ఆడేం చెప్తున్నాడంటే, శేబాయులు అనేటటువంటి వాళ్ళు మన మీద యుద్ధానికి వచ్చేసారండి. లేదు, వాటన్నిటిని తోలుకెళ్ళిపోయారు. అంటే శేబాయులు అనేటటువంటి మనుషులను కూడా దేవుడు ఎలా మార్చాడంటే యోబు మీదకి దండెత్తి వచ్చేటట్లుగా వచ్చాడు. వారికి ఉన్నటువంటి వాటన్నిటిని తోలుకెళ్ళిపోయాడు. తర్వాత చూడండి, అతడు ఇంకనూ మాట్లాడుతుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని అన్నాడు. చూసారా? దేవుని అగ్ని, దేవుని అగ్ని. అపవాది అగ్ని? అసలు అపవాదికి అగ్ని లేదు. ఆడే అగ్నిగుండంలో మండేటటువంటి దానికి సంబంధించినటువంటి వ్యక్తి. దేవుని అగ్ని ఏం చేసిందంట? ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని తగలబెట్టి కాల్చివేసెను. 18వ వచనం, నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు, ద్రాక్షారసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి ఎక్కడి నుంచి వచ్చిందంట? అరణ్యము నుండి సుడిగాలి వచ్చి ఏం చేసిందంట? ఆ ఇంటిని పడగొట్టేసి. సుడిగాలి అంటే తెలుసు కదా, టొర్నడోలు అని మీరు టొర్నడోని కొట్టి చూడండి, యూట్యూబ్లో అవి వస్తాయి. అవి ఎలా ఉంటాయి? పెద్ద పెద్ద జంతువులు ఎంత పెద్దవైనా కూడా తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పడేస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద బిల్డింగులు కూడా వాటి దాటికి ఏమైపోతాయంటే పునాతునకలు అయిపోతాయి. అలాంటి సుడిగాలి వచ్చిందంట. ఆ సుడిగాలి ఏం చేసిందంట? వాళ్ళ ఇంటిని కూలగొట్టేసి తనకున్నటువంటి కుమారులను కుమార్తెలను చంపేసింది. మనకు తెలుసు కదా, సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వచ్చింది ఏంటి? అగ్ని గంధకాలు. ఎక్కడి నుంచి వచ్చాయి అగ్ని గంధకాలు? ఆకాశం నుండి అగ్ని గంధకాలు అనేటటువంటివి వచ్చాయి. ప్రేమటువంటివి ఆకాశం నుండి అగ్ని గంధకాలు. లోకానికి అర్థమవుతుందా? అగ్ని గంధకాలు పలానా దగ్గర మనకు తెలుసు కదా. ఈ మధ్యనే లాస్ ఏంజల్స్ అనేటటువంటి ప్రాంతం నిజంగా దేనికి ఆహుతైందని అంటే అగ్నికి ఆహుతైందన్న సంగతి మనకు తెలుసు. అగ్నికి లాస్
ఏంజల్స్, ఆ ఊరి పేరు. లాస్ ఏంజల్స్ అనేటటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని గురించి ఎవరినైనా అక్కడ వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇది ప్రకృతి విపత్తు అంటాడు. ప్రకృతి విపత్తా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రకృతి విపత్తు అనేటటువంటిది అసలు ఇది ఎందుకు జరిగింది అన్న సంగతిని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? లేదు ప్రేమటువంటి వాళ్ళ. ప్రకృతి విపత్తు అనేటటువంటి పదంతో దాన్ని ఏం చేస్తున్నారంటే సరిపెట్టేసుకుంటున్నారు, కామైపోతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ప్రకృతి ఏం చేసిందంటే కన్నెర్ర చేసిందంట. ప్రకృతి కన్నెర్ర చేసిందా? ప్రకృతి కన్నెర్ర చేసిందా? ప్రకృతి కన్నెర్ర చేయడం అనేటటువంటి పదంతో ఏం చేస్తున్నారంటే జరిగినటువంటి వాటి విషయంలో వాళ్ళు కామైపోతున్నారే తప్ప అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని గురించి వాళ్ళు ఆరా తీయలేదు ప్రేమటువంటి. ఏమంటే అది అక్కడ వరకు రాసి పెట్టుంది, లేదా ప్రకృతి విపత్తు అలా జరిగింది ఇలా జరిగింది అనేటటువంటి మాటలే ఇక్కడ మనం వింటూనే ఉన్నాం ప్రేమటువంటి. అందుకని లోకానికి అర్థమవుతుందంటే లోకానికి అర్థం కాదు. ఎందుకంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు ప్రకృతిని ఇలా తలపోస్తూ ఉంటాడు. అదే ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడు చెప్తే ఆత్మీయ సత్యాలను నాడు బోధిస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రకృతి సంబంధమైనటువంటి వాడు ఆత్మ సంగతులను వివేచింపుడు అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఏదైతే ప్రకృతి కన్నెర్ర చేస్తుందని అంటున్నావో అది కాదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే అక్కడ చెబుతూ యెహోవా సైన్యములారా ఆయన చిత్తమును నెరవేర్చు పరిచారకులారా అన్నాడు. ఆయన చిత్తమును నెరవేర్చు పరిచారకులారా. పరిచారకులారా అంటే పరిచారకులే ఆయన సైన్యమా? అవును, పరిచారకులే ఆయన సైన్యం. నిజానికి దేవుని యొక్క సైన్యాన్ని ఆపే శక్తి ఎవరికైనా ఉందా? దేవుని యొక్క సైన్యాన్ని ఆపే శక్తి ఎవరికైనా ఉందా అంటే లేదు. దేవుని సైన్యాన్ని ఆపే శక్తి ఎవరికి ఉందా అని అంటే అది దేవునికే ఉండాలి. సర్వహక్కులు ఆయనవే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సర్వహక్కులు ఆయనవే, సర్వహక్కులు ఆయన. 63వ అధ్యాయం యెషయా గ్రంథము 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెషయా గ్రంథము 63వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆయనను వారు తిరుగుబాటు చేసి అదిగో ఆయన పరిశుద్ధాత్మను ఏం చేశారంట? దుఃఖింపజేయగా, పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. అదిగో తానే వారితో ఏం చేస్తున్నాడంట? తానే వారితో యుద్ధము చేసెను అన్న పదం మనకు కనిపిస్తుందా? అంటే దేవుడే యుద్ధానికి దిగుతున్నాడా? దేవుడే యుద్ధానికి దిగుతున్నాడు. ఎవరితో? దేశం మీద కాదు, దేశం మీద కూడా దిగతాడు. దేన్ని బట్టి మనుషుల మీదకి దిగుతున్నాడు. ఇక్కడ మనుషుల మీదకి ఎందుకైనా యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. అందుకని తానే వారితో యుద్ధము చేసెను. ఎందుకయ్యా యుద్ధం మనుషుల మీద ప్రకటిస్తున్నావు? అసలు వాళ్ళు ఎంత మాత్రము అంతలో ఉండి అంతలో మాయమైపోయే వాళ్ళు కదా. వారి మీదకి నీ యుద్ధమా? పిచుకు మీద బ్రహ్మాస్త్రం అంటాం కదా. ఒకవేళ దేవుడే ఒక సైన్యాన్ని దింపితే మనుషుడు ఏ పాటి వాడు ఒకసారి ఆలోచించండి. అయినా కూడా మనుషుడు ఎలాంటి వాడై ఉండాలి? ఆయన ప్రసన్నతను కొనియాడేవాడుగా ఉండాలి. ఆయన బాహుబలాన్ని ప్రశ్నించేవాడు కాదు, దాన్ని ఏం చేయాలంటే దాన్ని పొగిడేవాడుగా ఉండాలి. ఆయన ఆరాధించేవాడుగా ఉండాలి. ఆయనకు వినయ విధేయతలు ఆయనకు నమస్కరించి ఆయన చిత్తాన్ని నడిపించేటటువంటి వాడై ఉండాలి, జరిగించేవాడై ఉండాలి. అలా ఉండవలసినటువంటి మనుష్యుడు ఈరోజు ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నాడంట? దుఃఖింపజేయగా. పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖంలోకి వెళ్ళిపోతున్నాడు? పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయన అన్న పదం ఉంది. పరిశుద్ధాత్మను ఎప్పుడు దుఃఖింపజేస్తామండి? ఎప్పుడు దుఃఖింపజేస్తాము? పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడా? మనలోకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? బాప్తిస్మ అనే కార్యక్రమంలో మనలోకి వచ్చిన పరిశుద్ధాత్మను దుఃఖింపజేసే కార్యక్రమం ఒకవేళ మనలో జరిగితే ఇప్పుడు మనకి విరోధి ఎవరవుతారో చెప్పండి. అందుకని మనకు తెలుసు ఎఫెసీ గ్రంథంలో పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి,
ఏ దినం వరకు? విమోచన దినం వరకు అన్న పదం మనకు కనిపిస్తుందా? విమోచన దినం వరకు ఆయనతో ఉండాలి, ఆయన మనలో ఉండాలి. మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఇప్పుడు పరిస్థితి ఎలాగుంటుంది అని అంటే రివర్స్ అయిపోతుంది. అప్పుడు దాకా కాపాడిన దేవుడే మళ్ళీ మనకి ఏం రప్పిస్తున్నాడంట? యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. అవును, ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. మనకు ముందు రాయబడినటువంటివన్నీ దృష్టాంతాలుగా మన ముందున్నాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేది ఎప్పుడు మనం? ఆ రోజుల్లో అంటే పరిశుద్ధాత్మ ఏదో ఒక కారణం చేత వచ్చేవాడు, ఆ కారణాన్ని చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేటటువంటి వాడే. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి ఎప్పుడు మనతోనే ఉండి విమోచన దినం వరకు మనతో ముద్రింపబడి ఉన్నటువంటి పరిశుద్ధాత్మని ఈరోజు దుఃఖించేటటువంటి కార్యక్రమం మనలో ఉందా లేదా? దుఃఖం అంటే కళ్ళు నీళ్ళు రప్పిస్తున్నామా ఆయనకి? ఏడిపిస్తున్నామా పరిశుద్ధాత్మను? ఎలా ఏడిపిస్తున్నాము? నేను ఆదివారం సురేష్ డబ్బులు లెక్క పెడతా అన్న ఒక నోటు చూడు అని చెప్పి చూపించినాడు. ఆ నోటుకి అంతా చిల్లులే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. అంటే డబ్బులు ఇచ్చే దాంట్లో కూడా మనం ఏం చేస్తున్నామో, చిరిగిన నోట్లు వేసే సందా, చిల్లర పట్టుకుని వేసే సందా, టయానికి రాకుండా చేసేటటువంటి నీ ఆధిపత్యం. అసలు ఏమనుకుంటున్నావు? దేవునితో పెట్టుకోవడం అంటే చిన్న పనే? ఎన్నిసార్లు వెళ్ళలేదు మనం ఆయన చేతిలో పడ్డం భయంకరమైన సంగతి. మనం విని కూడా ఏం చేస్తున్నామని అంటే చూసుకున్నాలే, ఏం చేస్తాడు ఆయన అన్నట్టుగా ఏం చేస్తున్నాం? దేవుని ముందు నిలబడి తొడగొట్టి సవాళ్ళు విసురుతున్నావా? ఆ రోజు గొల్యాతు విరిచినట్టుగా ఇశ్రాయేలు మీద. మీలో ఎవడైనా యుద్ధం వద్దు మనకి, మీలో ఎవడైనా ఒక్కడొచ్చి నన్ను గెలుచుకోండి, మొత్తం మా ఫిలిష్తీయులందరూ మీ దాసోహం అయిపోతారు అన్నట్టు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అనే కార్యక్రమం ఉందే. దేవుని కార్యక్రమాల్లో నువ్వు అలక్ష్యం చేస్తున్న ప్రతిసారి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, వీడికి సమయం ఇచ్చినా, వీడికి ధనాన్ని ఇచ్చినా, వీడికి శక్తి సామర్థ్యాలు ఇచ్చినా కూడా వీడు దేని కొరకు వాడలేదు? ఇవన్నీ దైవ కార్యక్రమాల కొరకు వాడలేదు. కాబట్టి అలా వాడకుండా ఆదివారం వస్తే, అది బంధువులు వస్తే ఆగిపోతావా? ఆగిపోతాం. చిన్న జ్వరం రాకూడదు, వచ్చేస్తావా చర్చికి? లేదు. మిగతా ఏ పనులైనా చేసేస్తాం ఆ రోజు. కానీ ఒక ఆరాధనకు వచ్చేదానికి మాత్రం మనం ఏం చేస్తామని అంటే, ఒక చిన్న కార్యక్రమం చాలు దాన్ని ఎగ్గొట్టేదానికి. చిన్న కార్యక్రమం చాలు దాన్ని ఎగ్గొట్టేదానికి. దైవ కార్యక్రమం ఏముందో ఆ రోజు నువ్వు లెక్క చూసుకో. ఆ రోజు దానికి మాత్రం టిక్ ఇవ్వకపోతే మన బ్రతుకు ఎలా మారిపోద్దని అంటే, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండి. ఆయన దుఃఖపరిస్తే ఏమైపోతుంది అని అంటే, ఏమైపోదు. దేవుడే మనతో యుద్ధానికి దిగుతున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకో. నేను రాసిన మాటలు కాదు ఇవి. తానే వారితో యుద్ధము చేసెను. పాత నిబంధనలో పరిశుద్ధాత్మను దుఃఖపరిచినటువంటి వాళ్ళ మీదకి దేవుడే ఏం చేశాడంటే డైరెక్ట్గా యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. టైం ఇచ్చిన దేవునికి నాకు టైం లేదు బదర్ రాలేదని అంటావా? టైం ఇచ్చినటువంటి ఆయనకు నాకు టైం లేక రాలేదు పోయిన ఆదివారం అంటావా? నాకు టైం లేక రాలేదు బుధవారం అని అంటావా? నాకు టైం లేక ఆన్లైన్లో కూడా రాలేకపోతున్నానని అంటావా? టైం ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు? నీ కన్న తండ్రి కదా. ఆయన సంతోష పెట్టాల్సినటువంటి బాధ్యత, భారం మన మీద లేదా? ఒకవేళ అలాగనే టైం ఇచ్చినటువంటి ఆయనకు నువ్వు టైం లేదని చెప్తే ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే దేవుడే మన ముందు ఏం చేస్తాడంట? యుద్ధానికి దిగుతాడు. ఎలా దిగుతాడు? అంటే ఇందాక మనం చదువు పరిచారకులే ఆయన సైన్యమా? అవును, పరిచారకులే ఆయన సైన్యం. పరిచారకులు అంటే ఎవరు అనుకున్నాము? దూతలు, దేవుని యొక్క దూతలు. మనకు తెలుసు కదా, దూతల గురించి మనం ఒక పదం రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్న పదం దేవదూతలదే. అయితే ఇప్పుడు దేవుని సైన్యం ఎవరు? దేవదూతలు. ఆ దేవదూతలంట ఇదిగో దేవుని సముఖాన్ని చూస్తూ ఉంటారంట. ఒకసారి మనం మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 18వ అధ్యాయం 10వ వచనం మత్తయి రాసిన. ఈ చిన్నవారిలో ఒక్కనినైనను తృణీకరింపకుండా చూసుకోండి. అదిగో వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును
ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాయంట? ఎల్లప్పుడూ చూచుచూ ఉండును. ఎల్లప్పుడూ అంటే పరలోకమందున్న తండ్రి ముఖాన్ని దేవదూతలు చూడడం ఏంటి? అసలు దేవదూతలకి నీకు లింక్ ఏంటి అక్కడ? నీ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఆయనకు వెళ్తుందో దాన్ని నెరవేర్చేదానికి దేవుని పరిచారకులు సైన్యంగా మారిపోతున్నారు. ఆయన ముఖాన్ని ఎప్పుడు చూస్తుంటారంట? ఎవరిని బట్టి? వీరి దూతలు అన్న పదం ఉందా? వీరి దూతలు అంటే ఇక్కడ చిన్నపిల్లలు అంటే చిన్నోళ్ళు కాదు. మనం కూడా దేవుని దృష్టిలో చిన్నపిల్లలమే, అసలు పిల్లలమే, ఆయన పిల్లలం కదా మనం. ఎప్పుడు ఆయన ముఖం చూస్తుంటారంట. ఎప్పుడు ఆయన ముఖం చూస్తుంటారంట. ఎందుకు అలా చూడడం? ఆయన ఏసేయాలా, కాపాడాలా? ఈ రెండే రెండు డైలాగులు. ఏసేయాలా, కాపాడాలా? ఏదో ఒకటి చెప్పుతండి, త్వరగా చెప్పు అని అంటుంటారు. అంతేనా? త్వరగా చెప్పు. ఏసేయాలా, కాపాడాలా? ఏ పక్కన కాపాడండి అంటే వచ్చేస్తారా? క్షణాల్లో ఈ కార్యక్రమం జరిగిపోతుంది. ఏసిండ్రని అంటే అది కూడా క్షణాల్లోనే జరిగిపోదు. యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్ళి 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 14వ అధ్యాయం 13వ వచనం, యెహెజ్కేలు: నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేసేదను. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై అన్న పదం రాశాడే, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై ఉందో అంటే దీన్ని బట్టి మనకేమన్నా అక్కడ దేశం అన్న పదం రాశాడు, కానీ ఇక్కడ మనల్ని గురించి మనం అక్కడ పెట్టుకొని ఏ వ్యక్తి అయితే దేవుని పట్ల విశ్వాసఘాతకంగా వాడు ఉంటాడో, ఏ వ్యక్తి అయితే విశ్వాసఘాతకంగా అక్కడ ఉంటాడో అతను ఏమైపోతాడు? విశ్వాసఘాతకం చూపిస్తే ఆ రోజు మనకు తెలుసు కదా, దేవుని యందు విశ్వాసం ఉంచి దాని పక్కన వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి. మళ్ళా అతను ఈ మార్గంలోకి రావడం అసాధ్యమైనటువంటి పదాలు మనం విన్నాం కదా. నిజానికి ఇక్కడ మనం మాట్లాడుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వాసఘాతకం అన్న పదం రాశాడే. విశ్వాసఘాతకం అంటే దేవుని పట్ల విశ్వాసం చూపించినటువంటి మనము తిరిగి మళ్ళీ ఆయనకి విశ్వాసఘాతకాన్ని మనం ప్రదర్శించామనుకో, ఏమైపోతాడంట? నా దృష్టికి విశ్వాసఘాతకము పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసేస్తాను. ప్రాణాధారమైనటువంటి ఆహారం లేకుండా చేసేస్తాను. ఎవరయ్యా ఈ విధంగా చేసేది? ఎవరైనా అంటే ఒకసారి మన కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 148 2వ వచనం కీర్తనల గ్రంథంలో మనకి ఈ సంగతులు చక్కగా రాయబడ్డాయి. ఆయన దూతలారా, మీరందరూ ఆయనను స్తుతించండి. అదిగో ఆయన సైన్యములారా, మీరందరూ ఆయనను స్తుతించండి. సూర్య చంద్రులారా ఆయన్ను స్తుతించండి. 7వ వచనం చూద్దాం. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించండి. అగ్ని, వడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫల వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను పాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా. ఏం చెప్తున్నాడు ఆయన? ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. అంటే దేవుని యొక్క మహాసైన్యం ఎక్కడి నుంచి ఉన్నాయా అని అంటే, ఇదిగో తుఫాను అనేటటువంటిది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడు కూడా దేవునితో మన యొక్క వైరం ఎలా ఉండాలని అంటే అది చాలా తక్కువగా ఉండాలి. దేవుని కొనియాడమే, దేవుని యొక్క పక్షంగా నిలబడమే మన దగ్గర ఉన్నటువంటిది. ఒకసారి యోబు గ్రంథంలోకి వెళ్ళి 38వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోబు గ్రంథము 38వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోబు గ్రంథము 38వ అధ్యాయం 38వ అధ్యాయం 23వ వచనాన్ని, ఆపత్కాలము కొరకును, యుద్ధము కొరకును, యుద్ధ దినము కొరకును
అదిగో నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా అంటే ఏది మనం అనుకున్నాం. ఒకడు అణుబాంబు తయారు చేసి రెడీగా పెట్టుకున్నాడంట. అలాగే దేవుని దగ్గర ఏమున్నాయంట? వడగండ్ల నిధులను నీవు చూచితివా ఏం చేస్తుందంటే వడగండ్లను నీవు చూచితివా అంటే దేని కొరకు ఎత్తిపెట్టినాడంటే దేవుడు యుద్ధం కొరకు అంటున్నాడు. ఆపత్కాలము కొరకును అంటే మనుషులకు ఆపత్కాలం రావడానికి యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా అన్నాడు. నిధులను నువ్వు చూచావా? అందుకని ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అనే పదం మనకు కనిపిస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళు. ఆయన ఆజ్ఞను నెరవేర్చేటటువంటి తుఫాను. యెరెమీయా గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచించగలుగుతాం. యెరెమీయా గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనై బాహుబలముతోను చాచిన చేతితోను నేనే మీతో యుద్ధము చేసేదను. ఎలా చేస్తారంట? కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనై బాహుబలముతోను చాచిన చేతితోను నేనే మీతో యుద్ధము చేసేదను. మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులందరినీ హతము చేసేదను. గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ఆజ్ఞ నెరవేర్చేటటువంటి తుఫాన్, వడగండ్లు, హిమము, ఆవిరి ఇవన్నీ ఏంటంటే లోకానికి తెలియని దేవుని యొక్క మహా సైన్యం. ఎప్పుడు దేన్ని ఎవరి మీదకు పంపిస్తాడో తెలియదు. అది వ్యక్తిగతంగానైనా జరగచ్చు, లేకపోతే ఒక దేశం మీదకు కూడా జరగచ్చు, ఒక రాష్ట్రం మీదకు కూడా. రాష్ట్రం మీద కంటే లాస్ ఏంజల్స్ అనే రాష్ట్రం మీద కూడా దేవుని ఉగ్రత వచ్చింది. కరోనా అనేటటువంటి ఈ వైరస్ కూడా ఆల్రెడీ చాలా దేశాలకు ఇది పాకిందా అని అంటే పాకింది ప్రేమటువంటి వాళ్ళ. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యావేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, పేజీ నెంబర్ చెప్పండి. చాలామంది ఇది ఎప్పుడు మనం చూడలేదు కదా. 752వ పేజీలో 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే చదవండి. కడుపారా తిని తృప్తి పొంది నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను, అదిగో ఈయన సైన్యం ఏందంట? ఇంతకు ముందంటే హిమమా, ఆవిరి, వడగండ్లు, ఆజ్ఞ నెరవేర్చు తుఫాను ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొక సైన్యాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు అంటే ఇప్పుడు మిడతలు కూడా దేవుని సైన్యమా? మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇచ్చేదను. నా సైన్యము, నా మహాసైన్యము అన్న పదం నీకు తెలుసు కదా. మిడతలు అనేటటువంటి ఆ మధ్య గుజరాత్ ప్రాంతంలోకి వచ్చాయి తెలుసా? మన తరంలోని గుజరాత్ ప్రాంతంలో మిడతల దండు వచ్చేసిందండి. ఆ తర్వాత పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయినాయని వార్తలు రాశారు. ఒక మిడత వస్తే ఎవరు అలా అనరు. వందల వేల కొలది మిడతలు వస్తేనే ఏంటవి అని అంటే ఇదిగో ఆయన ఆజ్ఞను నెరవేర్చేటటువంటివి, ఆయన సైన్యం. అందుకనే సైన్యములకు అధిపతికి యెహోవా అన్న పదం మనకు కనిపిస్తుంది. అదే అధ్యాయం 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా, యావేలు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం కూడా, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము కలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ఆ దినం చాలా భయంకరమైనటువంటిది. దోమలు ఆయన సైన్యమా? మిడతలు ఆయన సైన్యమా? వడగండ్లు ఆయన సైన్యమా?
మీరు ఆన్లైన్లో వస్తున్నప్పుడు కొన్ని అద్భుతమైన మహాకార్యక్రమాలు ఐగుప్తు దేశం ముందు జరిగించినటువంటి కార్యక్రమాల గురించి మనం వింటున్నాం. ఎందుకు దేవుడు ఆ దేశం మీదకి ఆ ఉగ్రతను రప్పిస్తున్నాడు? అసలు ఆయన సైన్యం ఆయన ఎక్కడో ఉండి ఒక్కొక్క దాన్ని ఆ దేశం మీద అన్ని ఇప్పుడు మనం విడివిడిగా చదువుకున్నాం. ఇవన్నీ కలిసి ఒక వ్యక్తి మీదకి పంపించినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తాయి. ఎవరు ఆ వ్యక్తి అంటే ఎవరో కాదు, ఫరో. ఎక్కడెక్కడో వాటన్నిటిని సమకూర్చాం. సైన్యములకు అధిపతి యెహోవా అని మనం మాట్లాడుకున్నాం. బట్ ఆ సైన్యములన్నీ ఒకే వ్యక్తి మీదకి ఎన్నిసార్లు ఎలా వచ్చాయో మనకు బాగా తెలుసు. అందుకని వాటన్నిటిని గురించి ప్రతి ఉదయం మనం ఏం చేస్తున్నామంటే పరిశీలన చేస్తున్నాం. ఎలా జరిగించాడో దేవుడు అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఒకసారి ఈ సంగతిని గురించి ఎక్కడ రాయించాడు? 105వ దావీదు కీర్తన 27వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 105వ దావీదు కీర్తన 27వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను హాము దేశములో మహత్కార్యములను జరిగించిరి. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను. ఉందా? అంధకారం అంటే అంధకారం కూడా ఆయన సైన్యమా? 3 దినాలు ఏమీ కనపడలేదంట. అది కూడా మనం ఆలోచన చేయబోతున్నాం ఉదయం పూట. ఆయన అంధకారము పంపి అంటే సూర్యుడా నువ్వు వెళ్ళిపో పక్కకి అన్నాడా? చంద్రుడా నువ్వు కూడా వెన్నెలకు రాకూడదు. అది ఎంత చీకటిగా ఉండాలంటే నీ చెయ్యి నీకు కూడా కనపడకూడదు, అంత చీకటిగా ఉండాలి. ఎన్ని దినాలు వచ్చాయంటే చీకటి ఐగుప్తులో తెలుసా? 3 దినాలు వచ్చాయి. 3 దినాలు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు. కళ్ళ ముందున్నది ఒకటి చీకటి అంతే. అందుకనే ఆయన అంధకారము పంపి అన్నాడంటే ఆయన ఆధీనంలో ఉన్నాయా? అవును, ఆయన ఆధీనంలో ఉన్నా. అంధకారము పంపి చీకటి కమ్మ చేసెను. వారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను. వారి చేపలను చంపెను. రక్తంగా మార్చేసినాడా? చేపలు చచ్చిపోయా? వారి దేశంలో కప్పలు నిండెను. కప్పలు కూడా దేవుని సైన్యమా? కప్పలు కూడా దేవుని సైన్యమే. అవి రాజుల గదిలోనికి వచ్చెను. వారి రాజుల గదులలోనికి వచ్చెను. ఆయన ఆగ్నేయగా జోరీగలు పుట్టెను. వారి ప్రాంతములన్నిటిలోనూ దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను. వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్ష తీగలను, వారి అంజూరపు చెట్లను పడగొట్టెను. వారి ప్రాంతముల యందలి వృక్షములను విరగగొట్టెను. ఆయన ఆగ్నేయగా పెద్ద మిడతలను, లెక్కలేని చీడ పురుగులను వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ, వారి భూమి పంటలను తినివేసెను. వారి దేశమందరి సమస్త జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను. ఇవన్నీ ఒకరి మీదే వచ్చేసినాయా? ఆ రోజు ఐగుప్తు ఫరో రాజు మీదకి ఇవన్నీ వచ్చాయి. ఐగుప్తు దేశం మీదకి ఇవన్నీ పంపించాడు. ఏదో విడివిడిగా చదివితే మనకేం అర్థం కావట్లేదు, కానీ అవి పంపించి వాటి అనుభవించినటువంటి దాఖలాలు ఇప్పుడు ఎవరి జీవితాల్లో కనిపిస్తున్నాయని అంటే ఐగుప్తుల జీవితాల్లో కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఇప్పుడు చెప్పండి, దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, ఆ సైన్యం ఇప్పుడు ఎవరి మీదకి పంపడానికి సిద్ధంగా ఉన్నాడు? ఎవడైతే విశ్వాసఘాతుకులుగా ఉంటాడో ఆయన వాడి మీద విల్లు ఎక్కుపెట్టున్నాడు. అపవాదితో చాలా సింపుల్ అండి. ఆయన ఓడగొట్టడం చాలా సింపుల్ మనకి, కానీ దేవుణ్ణి ఏం చేయలేవు. అందుకని విల్లు ఎక్కిపెట్టున్నాడు. వదిలితే అయిపోతావు. అననీయ సత్యరాల మీదకి వచ్చింది అపవాది కాదు. అపవాది వాడి ప్రాణం తీయలేదు. బెల్షజరు, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఎవని వశమునున్నవో ఆయనను గనపరచలేదు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. ఈ సంగతిని కూడా మనం చదువుకుంటే చాలా చక్కగా దేవుని పట్ల మనం జరిగించాల్సినటువంటి కార్యక్రమాల యొక్క వివరాలు మనకి జ్ఞాపకం చేసుకుంటే ప్రేమటువంటి వారులారా, బెల్షజరు 5వ అధ్యాయం 22వ వచనం. బెల్షజరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు
నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగా ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చియించుకుని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నవో ఆయనను నీవు గణపరచలేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఆయనను గణపరచలేదు. ఆయనను గణపరచకపోతే ఇక ఇల్లు ఎక్కి పెట్టేస్తాడా? ఆయన గణపరచకపోతే చాలా సింపుల్ అండి. ఒక చిన్న దోమని తీసుకొచ్చి కుట్టేస్తే చాలు. ఒక చిన్న దోమని చుట్టూ తిరిగితే చాలు, అంతే, అయిపోయినావు. ఆ మధ్య ఒకరిని హాస్పిటల్లో చేర్చినప్పుడు పరీక్ష చేసి అన్నీ బాగున్నాయి. డెంగ్యూ లేదు, టైఫాయిడ్ లేదు, మలేరియా లేదు, ఏమీ లేదు, అన్నీ నార్మల్గా వచ్చేసినాయి. అయినా ఆడికి జ్వరం వస్తుంది. అర్థం కాలేదు డాక్టర్కి. అందుకని ఒక టెస్ట్ రాశాడు. ఆ టెస్ట్ పేరు స్క్రబ్ టైపస్ టెస్ట్ పేరు. అది మామూలుగా 11 లోపు ఉండాలి దాని నార్మల్ వాల్యూ. ఆ టెస్ట్ జరిగించిన తర్వాత ఆడికి 52% ఉన్నది. 52 ఉందంటే ఏంటని ఆరాధిస్తే ఒకసారి మీరు స్క్రబ్ టైపస్ టెస్ట్ అని మీరు నెట్లో కొట్టండి. ఒక చిన్న పురుగు, ఆ పురుగు ఎట్లా ఉంటుంది, పేను ఉంటుందా, అది ఆకారంతో ఉండి ఆ మనిషిని కుట్టి ఆ మనిషిలోకి వెళ్ళిపోతుంది. స్క్రబ్ టైపస్ చిన్న పురుగు. ఎంత పురుగు అంటే పేను అంత ఆకారంలో, పేను ఎంత ఉంటుందో అలా ఉంటుంది స్క్రబ్ టైపస్. ఏమంటారు, పురుగు జ్వరం ఏదో అంటారు దాన్ని. తాపజ్వరం అంటాం కదా, మన బైబిల్లో తాపజ్వరం అని ఉంది. పురుగు కుట్టిన జ్వరం అని అంటారు. పల్లెటూరులో ఇది బాగా వినిపిస్తుంది. విషజ్వరం, రైట్, విషజ్వరం. ఆ సంగతి అంటే ఇది పురుగు కుట్టిన జ్వరం అని అనగానే వాళ్ళ తల్లిదండ్రులు భయపడిపోయారు. ఎందుకంటే ఆల్రెడీ పురుగు కుట్టి మా ఊళ్ళో 3 చచ్చిపోయినారు, అదే మా ఊడికి వచ్చిందా అన్నట్టుగా. అందుకనే 1 రోజు 2 రోజులు అడ్మిట్ అవ్వాల్సిన కేసు వారం రోజులు ఉండాల్సిన పరిస్థితి. ఇది అంత చిన్న పురుగా, ఆడి బాడీ అంతా ఎతకండి అంటున్నారండి డాక్టర్లు. ఆడి బాడీ అంతా ఎతకండి, ఏడక్కడ ఉంటుంది ఆ పురుగు. ఆ పురుగును చంపేసడానికి మళ్ళీ వారం రోజులు ట్రీట్మెంటా? ఓ చిన్న పురుగు చాలా. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మలేరియా, డెంగ్యూ అనేది ఏటి వల్ల వస్తుంది అనుకుంటున్నారు? జ్వరం వచ్చినా కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. జ్వరంతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వీళ్ళు ఎక్కి పెట్టున్నాడు జాగ్రత్త అన్నాడు ఈ మార్గమును. అదేనా ఆయన చెప్తున్నది? నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నవో ఆయన నీవు గణపరచలేదు. కాబట్టి ఇప్పుడు సైన్యం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది ప్రేమటువంటి వాళ్ళ. అపవాదితో కాదు మనకు వైరం, నిజంగా దేవునితోనే మనకు అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఆయన ఆజ్ఞలను నెరవేర్చేటటువంటి దానికి చాలా రెడీగా ఉన్నాయి. బట్ మనుషుల దగ్గరకు వచ్చేసినప్పుడు ఏ ఆజ్ఞ కూడా మనుషుల మీద పనిచేయట్లేదు. ఎప్పుడు విరోధిగానే తయారైపోతాడు. మీరు అందుకనే గమనించండి, అంతకుముందు మనకన్నా ముందు కాలాల్లో కలరా వస్తే ఊర్లు పోయేటి అంట, తెలుసా? కలరా వస్తే ఊర్లు మసూచి ఊర్లు చచ్చిపోయేటివి. మనకు తెలుసు కదా, ఎవరు రాజు, గ్రీసు అలెగ్జాండర్ చచ్చిపోయింది దేంతో తెలుసా? మలేరియా. అదే కలరాతో చచ్చి. ఒక రాజు కూడా 23 ఏళ్ళు 24 32 ఏళ్ళు మొత్తానికి ఆ యవనస్తుడు దేశాన్ని జయించాలనుకొని అన్ని దేశాల మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తూ వచ్చి కలరాతో చచ్చిపోయాడా? ఆలోచన చేయండి. అంటే రాజు కూడా తప్పదా? మనం ఎంత ఆలోచన చేయండి ఒకసారి. లోకం మెరుగుని దేవుని మహా సైన్యం ప్రేమటువంటి వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంది. మనకు తెలుసు కదా, దేవుని సైన్యం ఒకసారి ఏలియా మీదకి వచ్చినప్పుడు పనివాడిని పిలిచి ఎదురుగా వచ్చేస్తున్నారయ్యా వాళ్ళు, మనం ఇంక అయిపోయినామని అంటే అప్పుడు పిలుస్తాడు. ఒకసారి వాళ్ళు వెనకాల ఎవరు ఉన్నారో చూడని అంటాడు. ఎవరున్నా వాళ్ళకి వెనకాల, అప్పటి వరకు ఇతనికి కళ్ళు మూతలు పడిపోయి అగ్ని రథాలు వాళ్ళ వెనకాల ఆవరించేస్తున్నాయి. అలాగా సైన్యం ఎలాగుందో ఆలోచన చేయండి. ఒకసారి ఆజ్ఞిస్తే వచ్చి పడిపోతాయా వాళ్ళ మీద? పడిపోతాయి. యేసుప్రభుల విషయంలో కూడా అదే కదా. యేసుప్రభులు ఏంటి పేతురు, ఏదో చిన్న కత్తి తీసుకొని ఒకటి చెవు నరికినంత మాత్రాన వీడు నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతారా? ఒక్క మాట నేను తండ్రిని కానీ వేడుకుంటే ఎంతమంది దిగేస్తారు ఇక్కడికి?
12 వ్యూహముల కంటే ఎక్కువైన దూతలను నా కొరకు పంపడని నువ్వు అనుకుంటున్నావా? వ్యూహమునకు 6,000 మంది యోధులు అన్న పదం కింద ఉంటుంది. అంటే 12 ఆరులు 72,000 మంది దూతలు దిగినారంటే ధ్వంసం ప్రియమైనటువంటి వాళ్ళరా. రాజుల గ్రంథాల్లో రాయబడి ఒక్క దేవదూత వచ్చి ఒక్క రాత్రికి 1,75,000 మందిని నరికిందంట. ఒక్క రాత్రి 1,75,000 మందిని నరికింది. ఇక 72,000 మంది దేవదూతలు దిగితే ప్రపంచం ఏమైపోతుందో మీరు ఆలోచన చేయండి. దేవుని మహాసైన్యం ప్రేమటువంటి. అందుకని దేవునితో మనం పెట్టుకోకూడదు. దేవునితో మనం మన వినయం, మన విధేయత, ఆయన్ని గణపరిచేటటువంటి ప్రతి కార్యం ఇది దేవునిదని చెప్పి నువ్వు చెయ్యి, నువ్వు ఎక్కడ నష్టపోవు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే కదా యేసు నా పేరట వచ్చువని గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చి చూడు, వాటి ప్రతిఫలం నువ్వు పోగొట్టుకోవు అన్న అన్న జవాబును అక్కడ చెప్తున్నాడు. అని అంటే ఆయన కొరకు నువ్వు ఏం చేసినా నష్టపోవు ప్రియమైనటువంటి వాళ్ళు. ఏం చేసినా నష్టపోవు. ఆయన కొరకు ఏదైనా చేయకుండా ఉంటేనే ఆ నష్టం అంతా మన మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆలోచన చేయండి. దేవుని సైన్యం మన ముందు ఉంది. దేవుని మనం గణపరిచామా, ఆ సైన్యం మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉంది. దేవుని గణపరచలేదా, మనల్ని వేసేసేదానికి రెడీగా ఉంది. కానీ ఇక్కడ అపవాది కంటే మనం భయపడాల్సింది ఎవరికి? ఆయన మహాభయంకరుడు. ఆయన గర్జిస్తే ఏమైపోతాయంట? ఆయన గర్జి ఉరిమిందంటే ఏడవ దేవుడు పిడుగు పడింది అనుకుంటా. ఆ పిడుగుపాటికి ఎంతమంది చచ్చిపోతారో తెలుసు కదా. ఒక ఉరిమితేనే ఒక పిడుగుకి ఎంతమంది చచ్చిపోతూ ఉంటే ఇక ఆయన తన సైన్యాన్ని వదిలితే పరిస్థితి ఎలాగుంటుందో మీరు ఆలోచించండి. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, మన మార్గాలు, ఇంకా చెప్పాలంటే మన ప్రాణాలు ఏ దేవుని వశమునో ఆ దేవుని మనం ఏం చేయాలంటే గణపరిచే వాళ్ళంగా ఉండాలి. ఆయనకు మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఎందుకంటే సృష్టిలో ప్రథమ ఫలంగా మనల్ని కదా దేవుడు చేశాడు. అలా ప్రథమ ఫలంగా ఉన్నటువంటి మనం మన జీవితంలో ఏది జరిగినా కూడా మొదటి స్థానాన్ని దేవుడికి ఇచ్చే వారమే అయితే ఈరోజు ఈ ఆదివారం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నిండిపోయే వాళ్ళు. కానీ ప్రథమ స్థానం ఇచ్చారా? ఇవ్వలేదు. దేవునికి ఇవ్వలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉన్నాం. దేవునికి ఇవ్వాల్సిన టయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి ధనాన్ని దేవునికి ఇచ్చేసింది. ఏ దేవదూతలు అయితే మనల్ని కాపాడడానికి ఇష్టపడతారో అదే దేవదూతలు మళ్ళీ మనకి ఏమైపోతారు? శత్రువులు అయిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి జీవితం మనకు వద్దు ప్రేమటువంటి. కాబట్టి లోకానికి ఈ సంగతులు తెలుసు అంటే తెలియవు. బట్ తెలిసిన మనం జాగ్రత్త పడాలి, దేవునికి భయపడాలి, దేవుని ముందు దాసోహం అవ్వాలి. ఆయనకు మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి. అందుకని ఆజ్ఞలో కూడా మనకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? చరిత్రలో ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో. చూసారా, ఆయనను మాత్రమే అన్న పదం రాస్తారే. ఆయన్ని మాత్రమే అంటే మన జీవితం యావత్తు ఆయన చుట్టూనే తిరిగితేనే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఫలాలు మనం అనుభవించడానికి వీలవుతుంది ప్రేమతో. అలా కాకుండా ఆయన పక్కన పెట్టి చూడు, పరిస్థితులు వేరుగా ఉంటాయి. పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయి, దారుణంగా ఉంటాయి ప్రేమటువంటి వాళ్ళ. అలాంటి స్థితి మనకెందుకు? ఇన్ని తెలిసి మనం ఎందుకు ఆయన దూరం చేసుకోవడం? ఆయనకు దగ్గర అవుదాం. ఆయన ఇష్టాలు తెలుసుకుంటున్నాం. ఆయనకు ఉద్దేశాలు నెరవేర్చేటటువంటి బిడ్డలుగా ఈ లోకమందు ఉండి ఆయన ఇచ్చిన ఆయుష్కాలం వరకు బ్రతికి ఆ తర్వాత ఆయన ఉన్నటువంటి లోకానికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైనటువంటి నీ మాటలను నీ బిడ్డలకు వివరించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎంతో ఆసక్తితో నీ బిడ్డలు నీ మాటలు వినడానికి వారు తమ సమయాన్ని కేటాయించి నాన్న ఇదిగో మీ మందిరంలోకి వచ్చి కూర్చున్నారు. మీ మాటలు విన్నారు. తమ హృదయం అనే పలకల మీద వాటిని రాసుకున్నారు. నాన్న ఇదిగో రానటువంటి వారికి ఒక హెచ్చరికగా, మాకు పాఠమైతే వారికి గుణపాఠంగా ఈ మాటలు వినిపించి నాన్న ఇదిగో ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా వింటున్నట్టు నీ బిడ్డలు ఎల్లప్పుడూ మా ప్రాణాలు, మా సకల మార్గాలు ఎవరి చేతులు అయితే ఉన్నాయో ఆయన మేము కనపరిచేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, ఎప్పుడు కూడా మీతో విరోధమైనటువంటి భావాన్ని మేము ఏర్పరచుకోకుండా, మహా ఉగ్రత అనేటటువంటిది మా మీదకు రాకుండా మిమ్మల్ని మేము నియంత్రించుకొని మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాల ప్రకారం మా జీవితాలు నడుపుకునేటట్లుగా మేము మా జీవితాల పట్ల ఒక అవగాహన కలిగినటువంటి వారు మిమ్మల్ని గణపరిచి మీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చేటటువంటి బిడ్డలుగా మేము లోకంలో ఉన్నట్లుగా సహాయం చేసి నడిపించుకొని ఇది దీవెలతో మమ్మల్ని నింపగలను. మీ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి.